యా సో నెక్స్ట్ మ్యాచింగ్ వచ్చి మనకి రే ఆప్టిక్స్ నుంచి ఇచ్చారు. సో ఇక్కడ ఏమన్నారంటే ఒక స్పెరికల్ సర్ఫేస్ ఉందంట. సో ఇనీషియల్గా లైట్ రే వచ్చి ఎంత యాంగిల్తో ఇన్సిడెన్స్ అయిందంటే θ0 యాంగిల్తో ఇన్సిడెంట్ అయింది. సో స్పియర్కి నార్మల్ అంటే ఏంటి అంటే స్పియర్కి నార్మల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వాట్ రేడియల్ డైరెక్షన్. సో ఈ రేడియల్ డైరెక్షన్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అని చెప్పి తీసుకున్నాం, θ0 అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఆబ్వియస్గా మీడియం చేంజ్ అవుతుంది కాబట్టి సో ఏ నుంచి సమ్ డిఫరెంట్ మీడియం విచ్ ఇస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్లోకి వెళ్తుంది కాబట్టి రిఫ్రాక్షన్ జరుగుతుంది. సో ఇది ఈ రే ఇలా డైరెక్ట్గా వెళ్ళాల్సింది ఇలా బెండ్ అయ్యి వెళ్తుంది. ఓకే, సో ఇలా బెండ్ అయ్యి సో ఇలా వెళ్తుంది, ఇలా మూవ్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. నెక్స్ట్ ఏమన్నారు, సో కొంచెం పార్షియల్గా రిఫ్రాక్ట్ అయ్యి కొంచెం పార్షియల్గా రిఫ్లెక్ట్ అవుతుందంట. రిఫ్లెక్ట్ అయిన దాని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఏదైతే రిఫ్రాక్ట్ అయిందో మళ్ళీ అదేమన్నారు, అది మళ్ళీ పార్షియల్గా రిఫ్లెక్ట్ అయిందంట. ఇప్పుడు కూడా మళ్ళీ రిఫ్రాక్ట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఏమవుతుంది, సో రిఫ్రాక్షన్ ప్లస్ రిఫ్లెక్షన్ కూడా జరుగుతుంది. కానీ రిఫ్లెక్షన్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ, ఓన్లీ రిఫ్లెక్షన్ తీసుకోండి. మళ్ళీ ఏదైతే రిఫ్లెక్ట్ అయిందో మళ్ళీ అది పార్షియల్గా రిఫ్రాక్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చిందంట. సో ఇది ఇచ్చిన సిచ్యువేషన్. సో θ0 యాంగిల్తో వెళ్ళి ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ θ అనుకున్నా. సో ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టు నార్మల్ అనేది ఏంటి, పాసింగ్ రేడియస్ ఇస్ నథింగ్ బట్ అవర్ నార్మల్ డైరెక్షన్. సో ఇక్కడ నుంచి లైట్ రే ఎలా వెళ్తుంది, ఇప్పుడు సెంటర్ నుంచి ఇక్కడ ఇలా డ్రా చేస్తే ఇది రేడియస్ కాబట్టి ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. అవి ఈ యాంగిల్ θ0 అయితే ఈ యాంగిల్ కూడా ఎంత అవుతుంది, θ0 అవుతుంది. అండ్ సిమిలర్గా అలానే సో ఇక్కడ లైక్ రిఫ్లెక్షన్ జరుగుతుంది కాబట్టి మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ వాడితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు వాట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో θ0తో ఇన్సిడెన్స్ అయింది, సో θతో ఇన్సిడెంట్ అయింది, θతో రిఫ్లెక్ట్ అయిపోయింది. మళ్ళీ అలానే ఇక్కడ లైట్ ఎలా వచ్చి ఇక్కడ ఇన్సిడెంట్ అయింది ఇక్కడ. ఓకే, థర్డ్ పాయింట్ దగ్గర. అండ్ ఇక్కడ మళ్ళీ మనం నార్మల్ డైరెక్షన్ గీస్తే రేడియస్ డ్రా చేయాలి అలా. సో ఆబ్వియస్గా మళ్ళీ ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి ఈ యాంగిల్ θ అయితే ఇది కూడా ఎంత అవుతుంది, θ. అండ్ ఇప్పుడు చూడండి, ఈ మీడియంలో ఎయిర్లో θ0 ఉంటే ఈ మీడియంలో θ ఉంది కదా. సో ఇప్పుడు ఈ మీడియంలో θ అంటే ఆబ్వియస్గా ఎయిర్లో వచ్చినప్పుడు ఎంత ఉండాలి, లైట్ యాక్చువల్గా ఇలా వెళ్ళిపోవాలి ఎంత యాంగిల్తో, θ యాంగిల్తో, సేమ్ మీడియం అయితే. కానీ మీడియం మారింది కాబట్టి మళ్ళీ రిఫ్రాక్ట్ అయింది. సో ఇప్పుడు ఈ మీడియంలో యాంగిల్ θనే ఉంది కాబట్టి బయటకు వచ్చిన తర్వాత θ యాంగిల్ ఎంత ఉండాలి సార్, θ0 ఉండాలి. సో ఇది సిచ్యువేషన్ మొత్తం సినారియో. ఇక్కడ డీవియేషన్ Δ1 అనుకున్నా ఏ డైరెక్షన్లో అయింది, క్లాక్ వైజ్. ఇక్కడ డీవియేషన్ Δ2 అనుకున్నా ఇది కూడా క్లాక్ వైజ్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా వెళ్ళాల్సింది ఇలా అయింది, ఇక్కడ కూడా ఎలా అయింది డీవియేషన్, క్లాక్ వైజ్. సో ఇప్పుడు టోటల్ డీవియేషన్ ఎంత అంటే నెట్ డీవియేషన్ is nothing but deviation at first point and second point and third point. కానీ ఫస్ట్ థర్డ్ పాయింట్స్ దగ్గర ఏంటి, రిఫ్రాక్షన్ జరుగుతుంది. సెకండ్ పాయింట్ దగ్గర ఏం జరుగుతుంది, రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో దేర్ ఫోర్ డీవియేషన్ ఎట్ ద ఫస్ట్ ప్లేస్ ఈజ్ నథింగ్ బట్ రిఫ్రాక్షన్ దగ్గర ఎంత అవుతుంది, θ0 - θ అవుతుంది. అండ్ అన్ని క్లాక్ వైజే కాబట్టి సింపుల్గా అన్ని యాడ్ ఆన్ అయిపోతాయి. ఓకే, సో మనకి డిఫరెన్స్ ఏం రాదు. సో అన్ని క్లాక్ వైజ్ కాబట్టి సో యూ కెన్ జస్ట్ కీప్ ఆన్ యాడింగ్ ఆల్ దోస్ డీవియేషన్స్. సో బికాస్ ఆల్ దే ఆర్ ఇన్ లైక్ ఆల్ ద త్రీ ఆర్ ఇన్ సేమ్ సెన్స్. సో ఇక్కడ డీవియేషన్ ఎంత అవుతుంది, 180 - 2θ రిఫ్లెక్షన్ కాబట్టి 180 - 2θ. అండ్ ఫైనల్గా ఎంత, ఫైనల్గా వచ్చి ఇక్కడ కూడా రిఫ్రాక్షన్ కాబట్టి బయటకు θతో వెళ్ళాలి కానీ θ0తో వెళ్తుంది. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఎంత డీవియేట్ అయింది, θ0 - θతో డీవియేట్ అయింది. సో దేర్ ఫోర్ ఈ నెట్ డీవియేషన్ వాళ్ళు మన క్వశ్చన్ ఏమని ఇచ్చారు, మనకి ఆల్ఫా అని ఇచ్చారు అనమాట. ఓకే, సో యాంగిల్ మేడ్ బై ద ఇన్సిడెంట్ రే విత్ ద ఎమర్జెంట్ రే ఎంత అని ఇచ్చాడు, ఆల్ఫా. అదే నెట్ డీవియేషన్ అనమాట. సో దేర్ ఫోర్ ఆల్ఫా ఈక్వల్ టు రీఅరేంజ్ చేస్తే 180 + 2θ0 - 4θ ఇది వచ్చింది మనకి. దిస్ ఇస్ ద రిలేషన్ ఫర్ వాట్, డీవియేషన్. సో ఇది కాసేపు పక్కకు పెడతాం. నెక్స్ట్ ఏంటంటే మనం θ0కి θకి రిలేషన్ తెచ్చుకోవచ్చు కదా. θ0కి θకి రిలేషన్ అది తెచ్చుకోవచ్చు, స్నెల్స్లా వాడచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి స్నెల్స్లా, యాజ్ ద లైట్ ఈజ్ ఎంటరింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, సో హియర్ రిఫ్రాక్షన్ ఈస్ టేకింగ్ ప్లేస్. అండ్ టు గెట్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ రిఫ్రాక్షన్ యాంగిల్ వీ కెన్ ఆబ్వియస్లీ యూజ్ వాట్, స్నెల్స్లా. సో స్నెల్స్లా మీన్స్ వాట్, mu times sin θ will remains what, constant. Mu times sin θ will remains what, constant. So outside it is like air. So air refractive index I will be taking it as what, 1. Okay, 1 into sin θ0 will be equal to 1 into sin θ0 equal to n into, because refractive index of this medium is given as what, n, and inside what is the angle we are having, sin θ.
So you can clearly see that here I got one more relation between here I got a relation between theta naught and theta. So let me keep this aside. Now we have two relations. Okay, now depending on the given options we can just analyze what are the situation that is given. So basically if you see first question, that means P option, they are given n equal to 2 and alpha equal to 180. So let us analyze, and then they are asking what are the possible values for theta naught they are asking. ఓకే, సో ఇంకా నేను ఇంకా అన్ని సాల్వ్ చేయట్లేదు ఇక్కడ. మీరు జస్ట్ ఈ ఈక్వేషన్లో వాళ్ళు ఇచ్చిన వేరియబుల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్లు వచ్చేస్తాయి. సో జస్ట్ మీకు చెక్ చేయడం కోసం పి అండ్ ఎస్కి ర్యాండమ్గా చెక్ చేద్దాం. సో పి ఆప్షన్ చూసుకుంటున్నాం ఫస్ట్. సో పి ఆప్షన్లో ఏమేమి ఇచ్చారు చెప్పండి. పి ఆప్షన్లో ఆల్ఫా వచ్చి ఎంత ఇచ్చాడు, 180 ఇచ్చాడు. ఆల్ఫా 180 ఇచ్చాడు కాబట్టి 180 ఈక్వల్ టు 180 ప్లస్ 2 theta నాట్ మైనస్ 4 theta పెట్టామనుకోండి. 180 క్యాన్సిల్ అయ్యి 4 theta ఎటువైపు వస్తే దేర్ ఫోర్ theta నాట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, theta నాట్ ఈక్వల్ టు 2 theta వచ్చింది. theta నాట్ ఈక్వల్ టు 2 theta. ఇప్పుడు ఈ theta నాట్ ఈక్వల్ టు 2 theta తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే which implies in that above equation, if second equation if you substitute, this is my first equation and this is my second equation. So if I substitute that in the second equation, what I will be getting in the second equation if I substitute sin 2 theta which is equal to what, n is also given as what here, first option n ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. సో ఇది 2, సో n 2 పెట్టాను, జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 sin theta. సో ఆల్ఫా ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేశాను. ఇవ్వండి ఇక్కడ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేశాను, ఇక్కడ ఎన్ సబ్స్టిట్యూట్ చేశాను. sin 2 theta ఏమన్నా రాయొచ్చు, 2 sin theta cos theta. అప్పుడు 2 sin theta క్యాన్సిల్ అయిపోతే cos theta ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1. సో దేర్ ఫోర్ theta మస్ట్ బి ఈక్వల్ టు వాట్, 0. కానీ వాళ్ళు theta అడగట్లేదు, ఏం వాల్యూ అడుగుతున్నాడు, theta నాట్ అడుగుతున్నాడు. theta 0 అంటే ఆబ్వియస్గా theta నాట్ కూడా ఎంత అయినట్టు, 2 theta కదా, theta నాట్ ఎంత అయినట్టు 0 degrees. theta నాట్ ఈక్వల్ టు ఎంత, 0 degrees. ఓకే, సింపుల్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడమే. జస్ట్ ఆ రిలేషన్ ఫైండ్ చేసిన తర్వాత రెండు రిలేషన్ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోయింది వాళ్ళు ఇచ్చిన కేసెస్. ఓకే, ఇప్పుడు అన్ని చెప్పినట్టు అన్నీ చేయట్లేదు, జస్ట్ ఎస్ కేస్ ఒకటి తీసుకుంటా. సో ఇది డిఫికల్ట్ అయితే కాదు, జస్ట్ కొంచెం క్యాలిక్యులేషన్ చేయాలంతే. ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత సబ్స్టిట్యూట్ చేసి కొనుక్కుంటూ ఉండాలి. చూడండి నెక్స్ట్ కేసులో ఏం పెడతానంటే, లాస్ట్ కేసులో మిగతా 3 ఎందుకు చేయట్లేదు అంటే మిగతా 3 కేసులు అవే ఇచ్చాడు, ఎన్ ఆల్ఫా ఇచ్చాడు, theta నాట్ గురించి అడుగుతున్నాడు. ఓకే, సో యాక్చువల్లీ అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడినట్టుంది. theta నాటా 5 నాటా, ఓకే 5 నాట్ ఇక్కడ వేరేది ఉందా, ఓకే మై బ్యాడ్. సో theta నాట్ 5 నాట్ అంటే కొత్త వేరియబుల్ ఇచ్చాడు. 5 నాట్ అంటే ఏంటి, ద రే రిఫ్రాక్ట్స్ ఇన్ టు ద మీడియం విత్ అన్ యాంగిల్ ఆఫ్ వాట్, 5 నాట్. ఓకే ఈ thetaనే 5 నాట్ అంటున్నాడు. ఓకే, సో thetaనే అంటే 5 నాట్. మన theta కనుక్కుంటే దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, 5 నాట్. సో జస్ట్ నెక్స్ట్ ఫైనల్ ఆప్షన్ చెక్ చేద్దాం. చూడండి ఫైనల్ ఆప్షన్లో ఏమేమి ఇచ్చాడు, n ఈక్వల్ టు √2 ఇచ్చాడు. n ఈక్వల్ టు √2 పెడదాం. n ఈక్వల్ టు √2 పెడితే ఇక్కడ ఏమవుతున్నప్పుడు sin theta నాట్ ఈక్వల్ టు √2 sin theta. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు, theta నాట్ వచ్చి 45 ఇచ్చాడు. theta నాట్ ఎంత ఇచ్చాడు, 45. సో sin 45 ఎంత అవుతుంది, సో ఇది sin 45 ఈక్వల్ టు 1/√2 అవుతుంది. √2 ఇంటూ ఎంత, sin theta. సో దేర్ ఫోర్ sin theta ఈక్వల్ టు ఎంత అవుతుంది, sin theta ఈక్వల్ టు 1/2 అవుతుంది. sin theta ఈక్వల్ టు 1/2. అప్పుడు theta ఎంత అవుతుంది అప్పుడు, సో ఆబ్వియస్గా theta విల్ బీ ఈక్వల్ టు, theta అంటే నేను చెప్పాను కదా, theta ఈజ్ నథింగ్ బట్ అవర్ 5 నాట్ ఇన్ ద క్వశ్చన్లో దాన్నే 5 నాట్ అని పేరు పెట్టుకున్నారు. సో theta వాల్యూ ఎంత వచ్చింది, 30 degrees. ఆర్ సో theta ఈక్వల్ టు 30, లేదంటే 30 ఆప్షన్ లేదు కదా, ఇక్కడ 30 and 0 అని ఉంది, అంటే అది తప్పది, 30 and 0 అవ్వదు. సో ఇంకేం ఆప్షన్ ఉన్నాయి చెక్ చేసుకుంటే మనం అబ్జర్వ్ చేస్తే, సో అప్పుడు సో theta నాట్ అంటే ఒక్క నిమిషం అడుగుతుంది ఏంటి, మై బ్యాడ్, theta నాట్ కాదు, 5 నాట్ కాదు, ఆల్ఫా అడుగుతున్నారు. మై బ్యాడ్. సో theta అడుగుంటే ఒకవేళ 5 అడుగుంటే ఆన్సర్ 30నే, కానీ 30 కూడా ఇక్కడ ఆప్షన్ లేదు, వాళ్ళు 5 అడగట్లేదు. ఏం అడుగుతున్నారు ఇక్కడ, ఆల్ఫా అడుగుతున్నారు, డీవియేషన్. సో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. సో దేర్ ఫోర్ డీవియేషన్ ఆల్ఫా ఈక్వల్ టు 180 ప్లస్ 2 times theta నాట్ ఎంత ఇచ్చాడు, 45 మైనస్ 4 times theta ఎంత వచ్చింది, 30. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ వాట్, 180 ప్లస్ 90 270 మైనస్ 430 ఎంత, 120. సో 270 మైనస్ 120 విచ్ ఈజ్ నథింగ్ బట్ వాట్, 150 degrees. సో దేర్ఫోర్ ఎంత డివేట్ అయింది లైట్ రే అనేది, 150 degrees డివేట్ అయింది.
ఓకే, సో అలా మిగతా ఆప్షన్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో డైరెక్ట్గా జస్ట్ ఈ రెండు ఈక్వేషన్స్ ఎలా వచ్చినాయి, ఇక్కడ జామెట్రీ ఎలా అప్లై చేసాం, సో ఇది ఒకటే మెయిన్ ఇంపార్టెంట్. ఇది కూడా చాలా స్టాండర్డ్ క్వశ్చన్సే మనకి రే ఆప్టిక్స్లో, రిఫ్రాక్షన్లో. ఓకే, ఇది కూడా బేసిక్ క్వశ్చన్ ఇది. సో మనం అబ్జర్వ్ చేస్తే లైక్ ఏదైతే పేపర్ 1లో 4 మ్యాచింగ్స్ ఉన్నాయో 4 మ్యాచింగ్స్ కూడా జస్ట్ బేసిక్ మెయిన్స్ లెవెలే. సో మీరు బేసిక్స్గా క్లియర్గా ఉంటే ఆబ్వియస్గా ఈ క్వశ్చన్స్ అన్ని ట్యాకిల్ చేయగలరు. ఒకవేళ మీరు ఇవి సాల్వ్ చేయలేకపోతున్నారంటే మీ బేసిక్స్ స్ట్రాంగ్ లేవని, అండ్ ఇవి కొంచెం మీకు బేసిక్స్ క్లారిటీ ఉన్నా ఓకే, సో ఆబ్వియస్గా ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు ట్యాకిల్ చేయగలరు అండ్ అంత డిఫికల్టీ ఏమీ ఉండదు. సో అవుట్ ఆఫ్ ఆల్ ద like 4 questions, all the other 3 are standard. This is also standard, but relatively the calculation part will be little lengthy, okay, compared to the other 3 questions. Okay, so I hope you understood the solution. Okay guys, thank you.